సాక్షి పొలిటికల్ స్పైస్కి స్వాగతం. నా పేరు స్వప్న. అనుకున్నట్టుగానే ఫైనలీ పొత్తు ఖరారైనట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలన్నీ కూడా ఒక తాటిపై ఒక వేదికపై వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దించాలి అనే ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కానీ ఈ ప్రభావం నిజంగా ఎవరికి అడ్వాంటేజ్ కాబోతోంది అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశం అవుతుంది. జరుగుతున్న డెవలప్మెంట్స్పై అండ్ రేపో మాపో వస్తున్న షెడ్యూల్పై మనం మాట్లాడబోతున్నాం. ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బహుశా ఊహించిందే ఇది కాబట్టి సర్ప్రైజ్ ఏమీ లేదు. కానీ ఇంత నాంచి ఇంతవరకు రావడానికి కారణం ఏంటి చెప్పండి. అంటే పొత్తు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ముందస్తుగా పొత్తు పెట్టుకుని వ్యూహాత్మకంగా మసులుకుని వెళ్తారు తప్ప ఇంత ఫ్యాగ్ ఎండ్ వరకు లాగిన పార్టీ ఎవరు? బీజేపీనా టీడీపీయా? రాష్ట్ర ద్రోహులని కొంతమంది ఉంటారమ్మా. మనం అది గ్రహించకుండా మనం ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ఎందుకంటే వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం అన్నది ఒక బ్రాడ్ యూనిట్ కింద ఎప్పుడు చూడరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రప్రథమంలో ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి సమైక్య రాష్ట్రాన్ని ఒకసారి రిట్రీట్ చేసుకోగలిగితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించలేక చేతకాక ఇలా ససవతానాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాకూటమిని ఏర్పాటు చేశారు. అవును. అక్కడ నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ భూస్థాపితం అయ్యింది. అక్కడ వాళ్ళకి పునరుజ్జీవం తీసుకొచ్చి వాళ్ళని బతికించి ఇవాళ ఈరోజు రాష్ట్ర విభజన కారకులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ. అవును. ఆ దిక్మాల మహాకూటమి కట్టకపోయి ఉంటే ఈరోజు అసలు రాజన్న పట్టుమని 10 మంది కూడా గెలవలేదని 2వ టర్మ్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే పైపీచీలు 40 స్థానాలు పైచీలకి ఇస్తే ఈడ్చి కొడితే వీళ్ళకి 10 కూడా రాలేదు. అదే. సో ఇలాంటి తరుణంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 జాతీయ పార్టీలని భూస్థాపితం చేశారు ప్రజలు. అంటే 0.84 అంటే 100 కన్నా తక్కువ ఓటు ఇచ్చిన బీజేపీ మాకు అక్కర్లేదు, ఎందుకంటే 10 సంవత్సరాలకి వివక్ష చూపించిన ఈ బీజేపీ పార్టీ మాకు వద్దని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇవాళ 11 రాజ్యసభ స్థానాలు కాంకర్ చేసి ఒక రీజనల్ పార్టీ సమాయత్తమే ఉంది. వచ్చేది కోయిలేషన్ గవర్నమెంట్ అవనండి, లేదంటే మీ ప్రభుత్వమే రానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రానివ్వండి, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరం ఖచ్చితంగా ఉందని ప్రూవ్ చేసే ఎబిలిటీ తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం. అవును. ఇక్కడ మళ్ళీ మీకు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క స్థానంతో మొత్తం అధికారాన్ని కైవసం చేశారు. అలా ఈ పవన్ కళ్యాణ్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తూ ఇవాళ ఈ పొత్తులు దాని ఆవశ్యకతతో బీజేపీ వెనక నుంచి రచిస్తున్న ఒక కార్యాచరణ మీరు గమనించగలిగితే అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ జనసేన లెటర్ హెడ్ మీద బీజేపీ తెలుగుదేశం పొత్తునే అనౌన్స్ చేశారు. ఎంత హాస్యాస్పదం. రెండోది, ఈ గజేంద్ర షెకావత్ వచ్చాడు కానీ పురంధేశ్వరం కానీ బీజేపీ క్యారిడర్ కానీ ఎవ్వరు లేరు. అంటే ఏదో అది వ్యూహాత్మకం అంటారా, లేకపోతే కొంచెం న్యూనత ఫీల్ అవుతున్నారా ఎవరైనా పెద్ద పార్టీలు రెండు? మరి అక్కడ అవడో దమిడికి పనికొచ్చినాడు బీజేపీ మొత్తం మీద అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఎబిలిటీ, క్యాపబిలిటీ బీజేపీ సెంట్రల్కి తెలుసు. లేదు, ఆటల్లో అట్టిపండుగా ఇంపార్టెంట్ పాత్ర వీళ్ళకి జనసేనకి ఇద్దామని. జనసేన ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అమ్మా. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక బండ, దాన్ని మెడ్డాయించడానికి ఒక గుణపం బీజేపీ, ఒక గులకరై పవన్ కళ్యాణ్. అందుకే చూడు, ఏది ఇచ్చినా అంతా ఓకే, అంతా ఇష్టమే. 24 బదులు 21 ఇస్తానని ఇష్టమే, 3 బదులు 2 తీసుకోవడానికి ఇష్టమే. ఎవరికైనా అలా ఉంటుందా? ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ని జస్టిఫై చేయడానికి ఎవరైనా రీజనల్ పార్టీ ఉంటుంది. ఆ ప్రజాశాంతి పార్టీ వాడికి ఇవ్వండి, ఆ కేఏపాల్కి ఏమీ తెలియకపోయినా తగుదనమ్మా అని రాజకీయాలు చేయడానికి సిద్ధపడతాడు. అవును. ఏమీ తెలియకపోయినా తగుదనమ్మా అని రాజకీయాలు చేయడానికి సిద్ధపడే కేఏపాల్ కన్నా హీనమైన స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. చూసుకోమనండి. కేఏపాల్ గారు ఏ మాటకు ఆ మాట ఆయన ప్లేస్లో ఆయన సాధించారు. ప్రపంచంలో చాలామందిని పెద్దవాళ్ళని మీట్ అవ్వడం, ఏదో ఒకటి చేశారు. కానీ అది కూడా చేయలేకపోయిన జనసేన ఈరోజు 2 ప్రధాన పార్టీలకి పొత్తు కుదిర్చి వాళ్ళ లెటర్ హెడ్ మీద విడుదల చేయడం అంటే ఏం చేయాలి సార్? ఏమనుకోవాలి? ఏమనాలి? ఇప్పుడు ఉనికి లేనోడికి ఒకరు ఉనికి కల్పించే కార్యక్రమం, అసలు ఏమీ లేనోడికి ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇస్తున్న ఒక చేయూత కాదు. ఇప్పుడు జనసేన పార్టీ ఓ పక్క బీజేపీ పోతా, రెండో పక్క తెలుగుదేశం, లేకపోతే నేను లేస్తే మనిషిని కాదని చెప్తారు కదా పవన్ కళ్యాణ్. లెగడానికి వీళ్ళిద్దరు కావాలి. అది అతని నిస్సహాయత. ఈ నిస్సహాయతతో వీళ్ళు పొత్తు. ఎవరు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన 0.84 ఓడితే వీడికి పొత్తు దేనికి? పైపచ్చి నీకు 6-8 సీట్లు ఇస్తానని 3 రోజుల పాటు ఢిల్లీలో కూర్చుని బతిమాలుకుని వచ్చిన ఈ ఉదంతం చూడండి. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, 42 సంవత్సరాలు లెగసీ కలిగిన ఆ పార్టీలో ఇవాళకి కూడా ఉనికి లేని వాళ్ళతో పొత్తులు పెట్టుకుని ఎక్కడ ఈ చేయూత పథకం? సేమ్ ఇక్కడ తెలంగాణలో ఎలా రాష్ట్రాన్ని అప్పనంగా విభజించే కార్యక్రమానికి తెరలేపారో ఇక్కడ కూడా అలాగే చచ్చిపడి ఉన్న వాళ్ళకి తులసి నీళ్ళు పోసి బతికించి ఆ బయలు ముజమ్మారని మన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పునాదులు పలుకుతున్నారు. ఎందుకు? వీళ్ళు కబంధహస్తాలు చిక్కుపోయి కేసులు. ఎందుకు కేసులు తెలుసు కదా, ఈ ఢిల్లీలో కేసు. అవును.
అందరూ ఊహిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో 2 గంటల మంత్రాల సారాంశం ఏంటో తెలుసా, అర్జెంటుగా నువ్వు ప్రొయాక్టివ్గా సిఐడికి ఇచ్చే కేసు ఇన్వెస్టిగేషను, సిఐడి కనుక వస్తే సిబిఐ ఇన్వాల్వ్ అవ్వదు. వీళ్ళకి తెంగరోళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ఢిల్లీలో మంది ఎక్కువైపోయి వీ హ్యావ్ మేనేజ్ ద షో, జడ్జెస్ హ్యావ్ గ్రాంటెడ్ బెయిల్ అని చెప్పి చాలా బ్రహ్మాండమైన డెలిబరేషన్ ఇస్తే ఆ జడ్జిలు సుమోటో కింద తీసుకొని దీన్ని ఇచ్చేసారు. ఈరోజు దాకా బెంచ్ రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇది ఆనాటి ఉన్న జడ్జిల్లో వాళ్ళు సుప్రీంకోర్టు కొలీజియంలో ఉన్న 5 జడ్జిల్లో ఒక జడ్జి ఉన్నారు. అయితే ఉపద్రవం ఒకటి ఫస్ట్ నెత్తి మీద ఉంది. రెండోది ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్, ఈ కేసులన్నిటితోనూ 30 ఏట దాడి ఉంది. ఇక్కడ గమ్యస్థానంకి వెళ్ళిపోయి శ్రీకృష్ణ జన్మస్థానంకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోతున్న స్థితిలో ఒక చేయూతగా ఆచ్ఛేదన ఇస్తారేమో అని బీజేపీ భ్రమంలో వీళ్ళు వెళ్ళి వాళ్ళని బతిమాలుకొని నెత్తి మీద తీసుకొచ్చారు. ధర్మం ముందు చట్టం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆలోచిస్తారా, లేకపోతే చట్టాలు ఏమైనా ఆలోచిస్తాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమైనా ఉందా? ఇప్పుడు పోలవరంలో గతంలో నరేంద్ర మోడీ ఏమన్నారు, పోలవరం ఏటీఎంలో వాడేసాడు చంద్రబాబు నాయుడు అని. మరి వీళ్ళు ముగ్గురు దేనికి పోతుకొచ్చారు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాటలు పంచుకోవడానికి? అంటే సైద్ధాంతికంగా అంత దారుణంగా విభేదించి ఏ పరిస్థితులు మారకుండా, సైద్ధాంతికంగా ఏంటమ్మా ఈయన టెర్రరిస్టులతో పోల్చాడు. చంద్రబాబు నాయుడు లాస్ట్ మాట్లాడిన మాటలైతే ఈ దేశం మొత్తం మీద ఈయన ఒక్కడే మొగాడట, పైపై తెలుగుదేశం పార్టీ ఒకటేనట నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఇతనికి అధికారం ఇవ్వమంటాడు. ఆ పొగడి పేపర్లు రాసిన వార్తలు తెలుసమ్మా, కాంగ్రెస్తో పొత్తుకు పోయినట్టప్పుడట దేశం కోసం అట. ఇవాళ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారా బాబు అంటే రాష్ట్రం కోసం అట. ఇందులో రాష్ట్రం అనేది ఎక్కడైనా ఉందా? వీళ్ళు యూనిట్ కింద చూసుకుంటే వీళ్ళు కేసులు, వీళ్ళు దీని చుట్టూ బొంగరాలు తిరిగేదానికి పొత్తు. ఒకడికి ఉనికి లేనోడు, ఒకడికి రాజకీయం అంటే ఏంటి తెలియనోడు, కేఏపాల్ కన్నా హీనమైన స్థితిలో ఉన్నాడు ఒకడు. వీళ్ళని పట్టుకుని రాజకీయం ఏంటమ్మా? పైపచ్చి ప్రజలు ఆల్రెడీ 23 స్థానాల్లో ఇంట్లో కూర్చోమని చెప్పారు, నీకు అవసరం లేదని. ఇక్కడ ఉన్నది అసలు నీకు గుండు సున్నా చుట్టూ జనసేన ఇంట్లో ఉండమన్నారు. కాదు సార్, ఇవన్నీ సరే అంటే విశ్లేషణాత్మకంగా మనం మాట్లాడినా కూడా అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి ఒక చాలా మేజర్ సెక్షన్, ఒక 20% ఓట్లు అగమ్యగోచరం కదా. అంటే మైనారిటీలు వీళ్ళందరూ ఓటు సిఏ బిల్ కూడా ఇవాళ వచ్చింది కదమ్మా, ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ అయింది. మరి ముస్లిం సామాజిక వర్గ ఓటు బ్యాంకు, క్రిస్టియన్ సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఏమైనా కనికరించిస్తారు? అందుకే చూడు ఇవన్నీ ప్రొయాక్టివ్గా పవన్ కళ్యాణ్ ప్రవచనాలు మర్చిపోయినట్టుగా ఉన్నావు. ముస్లిం సోదరులకు ఏమైనా అన్యాయం జరిగితే నేను మాట్లాడుతాను, ఊర్రబై మాట్లాడడానికి. దేశవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంటే అదొకటి. రెండోది అసలు ఫస్ట్ రాష్ట్రంలో అయినా నీకు చాలా ఉనికి ఉంటే మాట్లాడచ్చు. ఏం మాట్లాడి ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఓటు వేయాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడతారా? ఇన్ని రోజులు మాట్లాడరా? వాళ్ళు సర్వైవల్. పవన్ కళ్యాణ్ ఎలాగోలాగా తెలుగుదేశం భుజం మీద చేసి అవతల అసెంబ్లీ గేట్కి ఎంత అవతలకి, దానికోసం ఏ గడ్డైనా కరవడానికి సిద్ధంగా ఉంటాడు అతను. వీళ్ళు తెలుగుదేశం బిక్కులు ఆడుకుంటే ఆ కేసుల చుట్టూ పార్టీ ఏమైపోయినా పర్లేదు నేను నా కొడుకు గోపెట్టలో ఉండాలనుకుని చంద్రబాబు నాయుడు. ఈ బీజేపీ ఏముంది, అవసరార్థం, మా అవసరం మీ కర్మ, నేనేం చేస్తా, చచ్చినట్ట నెత్తి బాధించుకుంటానంటే మేము బాధించుకోండి, మేము వస్తున్నామని చెప్పి వస్తున్నారు. ఎవడైనా దమ్మిడికి పనికొచ్చినాడు ఉన్నాడే, ఆ పార్టీ మొత్తం మీద ఎవడైనా ఒకటి దమ్మిడికి పనికొచ్చినాడు ఉంటే చెప్దాం, మాట్లాడదాం, డిస్కస్ పెడదాం. వీళ్ళందరూ సార్ పెద్ద తలకాయలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళే భోగోనిగాలు అంటారు వాళ్ళని. జీవితంలో కౌన్సిలర్ కూడా నిలబడితే డిపాజిట్లు రాని వాళ్ళు వాళ్ళ మొహాలకి ఎంపీలు ఎమ్మెల్యేలు అంచితే ఎవరెవరో ఏదేదో అనుకుని అలా పారాచూట్లు వేసుకొస్తే విశాఖ ప్రజలు ఎంటర్టైన్ చేస్తారనుకుని ఓసారి పురంధేశ్వరమని, ఓసారి సుబ్బిరామిరెడ్డిని ఎవరైనా ఇలాంటి వాళ్ళు అందరినీ గెలిపించారు కాబట్టి ఎవరైనా వెళ్ళిపోతే గెలిచేస్తామని భ్రమల్లో కొంతమంది ఉండొచ్చు. కానీ ఈసారి ప్రజలు చాలా విజ్ఞతతోనూ వాళ్ళకి ఏం జరిగిందో కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇచ్చే సమాధానం జీవితంలో తట్టుకోలేరు. అలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు సిద్ధం సభలు నిజంగా దాదాపు ఒక నిదర్శనం అంటారా సార్? అంటే జరుగుతున్న రాజకీయ పరిస్థితులకి ఇప్పుడు సిద్ధం సభలు భీమిలితో మొదలైందమ్మ ప్రస్థానం. భీమిలి, దెందులూరు, రాప్తాడు, నిన్న మేదరమెట్ల, ఈ 4 ఒటుడింతే ఇంతే అని విశ్వరూపం చూపించాడు. శిబి చక్రవర్తిని భూమిలో తొక్కినట్టు ఈ తెలుగుదేశాన్ని జనసేనని తొక్కుతుంటే భయం పడిపోయి రక్షణ కోసం బీజేపీ దగ్గరికి పోయారు. అదే ఫస్ట్ భయం అనడానికి నిదర్శనం. ఇది ఫస్ట్ గమనించకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ జన ప్రవాహాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు వచ్చిన పాపాన పోలే. ఎంతమంది ఎంత సినిమా యాక్టర్ అయ్యిండు కూడా ఈ ఏదో జనాలు వస్తారని దగ్గర ఇంత లక్షలాది మంది ప్రజావేదికలు ఎప్పుడు చూడలేదు. ఈ సిద్ధం సభకి నిన్న జరిగింది మేదరమెట్లతో అయితే అది జన సునామీ అంటారు దాన్ని. అవును, అక్కడ దర్శి దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు దాకా జామ్ అయింది. గ్రాఫిక్స్ అనో ఇంకోటనో వీళ్ళు తోసిపాడేస్తారు. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ ఉంటుందమ్మా, ఇక్కడ కింద కూడా మీరు గ్రీన్ వేస్తారు చూడండి. ఇది ఎందుకు కీయింగ్ అవ్వకూడదని మీకు టెక్నికల్ వాళ్ళు నడితే చెప్తారు. ఇప్పుడు నేను గ్రీన్ షర్ట్ వేసుకొస్తే ఫస్ట్ అబ్జెక్ట్ చేసేది సార్ గ్రీన్ షర్ట్ సార్ కీయింగ్ వద్దు సార్ అని. నాకు తెలిసి నేను ఎన్ని గ్రీన్ షర్ట్లు ఇంట్లో పెట్టాను, నువ్వు ఎన్ని గ్రీన్ డ్రెస్సులు పెట్టలే ఉంటావు నీకే తెలుసు. అలా
పోనీ వాళ్ళు అనుకుంటారు ఈ తెంగరోళ్ళకి బుద్ధి జ్ఞానం లేదని. వైఎస్ఆర్సీపీ జెండాలోనే గ్రీన్ కలర్ ఉంది. ఏం కెమెరామెన్ నీకు తెలుసు కదా, కింగ్ అవుతుందా వైఎస్ఆర్సీపీ జెండా నీకు గ్రీన్ మేట్ అయితే? ఆ లాజిక్ కూడా మర్చిపోయి, అందుకే చిన్నపిల్లలు రాజకీయాల్లోకి తేకూడదు. పక్కన పార్క్ కట్టారు, ఆడుకోరా బాబు అక్కడ అంటే పవన్ కళ్యాణ్ నిన్ను లోకేష్ని తగుదనామా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చి ఆడుకోవడం మొదలెడితే రాజకీయాలంటే వాళ్ళు అక్కడే కూర్చోబెడతారు. చిన్నప్పుడు హోంవర్క్ చేయనందుకు రెడ్ బుక్ తీసుకొచ్చి పేర్లు రాసుకుని ఇప్పుడు ఇంతకీ ఎర్రంగం తెలుగుదేశం ఎత్తిమి పెడితే ఈ అతిరథ మహారాజులందరివి ఖరారయ్యాయా? ఏం ఖరారు అవుతాయి? అండ్ అలాగే ముద్రగడ్డ గారు ఇప్పుడు వచ్చి వైసీపీలో 14వ తారీఖు చేరబోతున్నట్టు వచ్చిన వార్త, వైసీపీతో కలిసి పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెడుతూ ఆయన పెట్టిన లేఖ, అది ఏ పార్టీ మరొక నిదర్శనం అంటారు సార్ దట్ ప్రజా మద్దతు ఇటువైపు ఉందని? ఇప్పుడు ఒకటమ్మా, నేను కొంతమందిని ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ కానీ కొంతమందిని అభివర్ణించవచ్చు. ఉదాహరణకి ఎర్రం జోగి గారు, ముద్రగడ్డ గారు, ఆనాటి మహాన్ బోర్డు మోహన్ రంగ గారు, ఈ పవన్ కళ్యాణ్ కూడా ఆవేశపడుతున్న బ్యాచ్లు ఇవన్నీ. సో వీటిల్లో ఏంటంటే వీళ్ళంతా ఓటు బ్యాంకులు ట్రావెల్ చేయించేసే అంత నేపథ్యాలు వీళ్ళు ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక సర్టిఫికేషనే కదా సార్, ఒక కట్టు మీద ఉన్నారనడానికి కూడా నీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ ఏదో ఉన్నదానికి ఆయన ఉత్తరం రాస్తేనే తిరిగి ఆ సామాజిక వర్గమే ముద్రగడ్డ గారి మీద అటాక్ చేసింది చూసాం కదా, ఇష్టం వచ్చినట్టు అబ్యూజివ్ లాంగ్వేజ్తో. అలా ఎర్రం జోగి గారు కూడా 4 ఉత్తరాలు రాగానే వాళ్ళే పవన్ కళ్యాణ్ తాలూకు ఆ సామాజిక వర్గం వల్ల మంటెక్కిపోయి ఆయన గురించి మాట్లాడుతున్నాం వింటున్నాం కదా. సో వీళ్ళలో ఏమి యూనిటీ ఉండి తెరబడిపోయింది. పైపచ్చి వీళ్ళంత ఓటు బ్యాంకులు ఇటు నుంచి అటు నుంచి ట్రావెల్ చేయించేసే అంత నేపథ్యాలు వీళ్ళకి ఏం లేవు. కేవలం ఏంటంటే ఒక పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న, పెద్ద మనుషులుగా నిలబడుతున్న ఆ సామాజిక వర్గానికి వాళ్ళ వంతు సాయం వాళ్ళకి చేస్తున్నారు. కష్టంలో ఉన్న ఆ సామాజిక వర్గం వాళ్ళని ఆదుకోవడానికో లేకపోతే మంచి మాట చెప్పడానికో, ఇద్దరి మధ్యలో సఖ్యతను చేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడతారు. వీళ్ళు రాజకీయ క్షేత్రంలో ఎక్స్పైరీ ప్రోడక్ట్లు. ఎర్రం జోగి గారు కానీ ఈ ముద్రగడ్డ గారు కానీ రాజకీయాలు వదిలేసి సన్యాస మాటలు తీసుకుని చాలా రోజులు అయింది. సో వీళ్ళతో రాజకీయాలు అయిపోతాను నేనైతే నమ్మే పరిస్థితిలో లేను. ఎస్, ఒక పెద్ద మనుషులు మంచి మాటలు 4 చెప్పి ఎస్ ఆ సామాజిక వర్గం పరంగా కొంత 4 మాటలు వినే వాళ్ళకి మంచి మాటలు చెప్పడానికి ఉపయోగపడతారంటే ఒప్పుకుంటా. కానీ వీళ్ళ వాళ్ళు టర్న్అవుట్లు అవుతాయని మాత్రం నేను టర్న్అవుట్లని కాదు సార్, ఎలాగో మీరు 110 జేబులో పెట్టుకున్నారని మీ విశ్లేషణ, మీ అంచనా కాబట్టి అది టర్న్అవుట్ని ప్రభావితం చేస్తుందని కాదు. కానీ ఖచ్చితంగా కీలక వ్యక్తులు, ఇలా ప్రజలతో పాటు కీలకమైన ప్రముఖ వ్యక్తులు, కొన్ని కాజెస్ కోసం నిలబడ్డ ప్రముఖ వ్యక్తులు ఇటువైపు మేము మద్దతు పలుకుతున్నామంటే అది ఖచ్చితంగా ఒక విధమైన అంటే నమ్మకమే. వాళ్ళు నమ్మొచ్చమ్మా, ఒక్కొక్కరికి దేవుడి మీద నమ్మకం ఉంటుంది. నాకు వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంటుంది, నీకేమో శివుడి మీద ఉండొచ్చు, ఇంకొకరికేమో హనుమంతుడి మీద ఉండొచ్చు. అలా ఒక్కొక్కరికి ఒక పార్టీ మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు కాపులంతా 5% రిజర్వేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పి వెళ్ళారా? వెళ్ళలే కదా, ర్యాలీ అవ్వలే కదా. అలా ముద్రగడ్డ గారు కూడా ర్యాలీ అవ్వలేదు. ఈయనకి ఇటుపక్క నచ్చింది, ఇటు వచ్చాడు. ఎందుకంటే బీసీలకి పెద్దపేట వేస్తున్నాడు. రేపు కాపు సామాజిక వర్గానికి కూడా బీసీలో చేర్చడానికి బిల్లు ప్రవేశపెడతాడేమో అన్న ఆశ ఆయనకు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ ముగ్గురు చేరడం వల్ల ఒక పొత్తులో మైనారిటీల ఓట్లు మీరు ఆల్రెడీ చెప్పారు దట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఆలోచిస్తారు టీడీపీకి వెయ్యాలా లేదా అని చెప్పి, ఎంత పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడినా కూడా. మొహం అడ్డుపడ్డారు. వాళ్ళ దగ్గర ఏముందమ్మా, వాళ్ళకే ఏమీ లేక వస్తుంటే వాళ్ళు ఏమైనా ప్రభావితం చేస్తారన్న ఊహని దయించి బుర్రలను తీయండి చాలామంది. వీళ్ళతో వాళ్ళకే కావట్లే, వాళ్ళు దే డోంట్ హ్యావ్ బిలీఫ్ ఆన్ దేర్ ఓన్ క్యాడర్. వాళ్ళ కార్యకర్తల మీద కానీ వాళ్ళు నమ్ముకొచ్చిన అభిమానుల మీద కానీ ఆయన గౌరవం లేదు. మీరు నన్ను ఓడగొట్టారని వాళ్ళనే తిడుతున్నాడు. అభిమానులు ఓన్లీ ఏళ్ళలో క్యారీంతలు వేస్తారు, ముఖ్యమంత్రి అంటారు కానీ నాకు ఓటు వేయరని గసురుతూ ఉంటాడు. వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? దే నోస్ ప్రిటీ వెల్. అయితే మరి ఇప్పుడు ఇతరత్ర ఏ ఫ్యాక్టర్స్ ఈసారి ప్రభావితం చేస్తారు సార్? ఈ 110 మీరు మొన్న అన్నారు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ పొత్తు ఖరారు కావడం వల్ల 110 కొంచెం పైకి వెళ్తుందంటారా, అలాగే ఉంటుందంటారా, ఏం జరుగుతుంది? 151 అయితే 152 టార్గెట్ పెట్టుకుని 175 ఏం చేసుకుని కొడుతున్నాడు అతను. 151 తగ్గకూడదు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాథమిక కర్తవ్యం, కిమ్ కర్తవ్యం అంటారు అది. ప్లస్ ఎనీథింగ్ ఈజ్ గెయిన్. ఎయిమ్డ్ ఫర్ 175. ఇందులో ఏమవుతుందో చూడండి. కొన్ని డీమార్కెట్ ఎలక్షన్స్ ఉంటాయి, మంగళగిరి, కుప్పం, నిమ్మల రామారెడ్డి గారి నియోజకవర్గం, అచ్చెన్నాయుడు నియోజకవర్గం. ఈసారి డీమార్క్ చేసి కొడతారు. అది ఎలా ఉంటుందో వాళ్ళు ఎదుర్కొనే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందో లేదో వాళ్ళు దాన్ని ప్రక్షాళించుకోగలిగితే మిగిలిన సంగతి చాలా ఈజీ. రైట్. మొత్తానికి సార్ అయితే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? కొంత పోస్ట్పోన్ అవుతుందని కొన్ని టాక్స్ వస్తున్నాయి. అంటే ఇది చివరి ఫేజ్లో ఉంటుందా అని చెప్పి, ఉత్తరాదిని ముందు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లు కాబట్టి అదొకటి చూడాలి. నెక్స్ట్ ఏం చేస్తారన్నది ఇంకోటి ఇంపార్టెంట్. సో రేపో మాపో షెడ్యూల్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. షెడ్యూల్ ఎప్పటి నుంచి వస్తుందో చూడాలి. అదే సార్, దాన్ని బట్టి. రైట్. కేఎస్ ప్రసాద్ గారు ఎప్పట్లాగే చాలా సుస్పష్టమైన విశ్లేషణ అందించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.